విజయనగరం జిల్లా గొర్ల మండలంలో గడిగడ్డ రిజర్వాయర్ నుండి దిగువన ఉన్న గ్రామాలకు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు సాగునీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మకి పూజలు నిర్వహించి గేటును ఎత్తివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిగడ్డ నుండి 1.120 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నీటితో 2900 ఎకరాల భూమిలో పంట పండించవచ్చని, ఈ ఖరీఫ్ సీజన్లో గడిగడ్డ దిగువన ఉన్న రైతులకు నీటి కొరత ఉండదన్నారు. అలాగే 10 రోజుల్లో చీపురుపల్లి నియోజకవర్గానికి తోటపల్లి నీరు వచ్చే విధంగా ప్రభుత్వం పనులు చేపడుతుందన్నారు. వర్షాలు తక్కువ ఉండడంతో గడిగడ్డకి తోటపల్లి కాలువ నీరు విడిచిపెడతామని, అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరాకి నీరు అందిస్తామన్నారు. వరి సాగుకి నీరు అందించడంతో రైతుల్లో కొత్త ఆశలను చిగురింపచేసి రైతాంగానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతన్నల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గొర్ల ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు తమకి బస్ షెల్టర్, కళాశాల సమయానికి బస్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే షెల్టర్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, టీడీపీ మండల నాయకులు వెన్నె సన్యాసి నాయుడు, చెన్నమల్ల మహేష్, ఎంపీపీ పొట్నూరు ప్రమీల, టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ నాగులపల్లి నారాయణరావు, దాసరి శివప్రసాద్, జనసేన గొర్ల మండల పార్టీ అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బస్ స్టాప్ నా చేతిలో ఉంది. అది మీరు పిఆర్ ఏఈకి వెళ్ళండి, అడగండి ఎంత అవుతుందో చెప్తే నేను రేపే మీరు వస్తే రేపు రాసిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు గడిగడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది సాగు కోసం. మరి అది 1.20 టీఎంసీ 0.120 టీఎంసీ నిల్వ చేయగలిగేటటువంటి కెపాసిటీ కలిగినటువంటిది. 2900 ఎకరాల పైచిలకు అందులో పంట పండించడానికి అవకాశం ఉంటుంది ఆ నీటి వలన. దీన్ని తోటపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చేటటువంటి చీపురుపల్లి గజపతినగరం నియోజకవర్గ కాలువ ఏదైతే ఉందో, అంటే విజయనగరం బ్రాంచ్ కెనాల్ అంటారు దీన్ని. ఈ బ్రాంచ్ కెనాల్ ఈ చివరికి వచ్చేది అందులో కలిసిపోతుంది. అందువల్ల ఈరోజు అది నీరు ఓపెన్ చేయటం వలన ఇప్పుడు వాళ్ళు ఉవాలు స్టార్ట్ చేసుకుంటే రేపు 10వ తేదీ తర్వాత తోటపల్లి నీరుని ఈ నియోజకవర్గానికి విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ ఏడాది అంతకు ముందు ఏదైతే 3-4 సంవత్సరాలు పంటలు పండాయో ప్రతి ఎకరాకు కూడా ఈ ఏడాది నీరు వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేసాం, అది ఇస్తాం. మరి ఇందులో ఉండేటటువంటి నీరు ఈ పంటకు చాలకపోవచ్చు, వర్షాలు తక్కువ పడుతున్నాయి. అప్పటికి తోటపల్లి నీరు కూడా వచ్చి కలుస్తుంది కాబట్టి కింద 2900 ఎకరాకు కూడా పూర్తిగా పండించడానికి రైతులకు అష్యూరెన్స్ ఇస్తున్నాం, పండిస్తాము అని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ, ఈ గడిగడ్డ రిజర్వాయరే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖ కలిసి ఆయన ఇన్స్ట్రక్షన్స్తో ఏదైతే ఎష్యూర్డ్ వాటర్ సప్లై ఉందో ఈ రాష్ట్రం మొత్తం మీద మొన్న గవర్నమెంట్ ఏర్పడినటువంటి 5 రోజుల తర్వాతే 1 వీక్ లోపున ఎంత అవసరమైతే అంత ఇస్తాం. జంగిల్ క్లియరెన్స్ చేసి, మరి కాలువలు ఉన్నాయి, నదుల్లో నీరుంది, ప్రాజెక్టులు ఉన్నాయి, మీరు క్లియర్ చేసి నీరు ఇవ్వండి సకాలంలో రాష్ట్రం మొత్తం మీద అని చెప్పి ఫండ్స్ రిలీజ్ చేశారు. అందుకు ఇప్పుడు చకచకా పనులు గత 15 రోజులు 10 రోజుల నుంచి అడ్వాన్స్గా చేపట్టారు ఇంజనీర్లు అందరూ. అందువల్ల ఎష్యూర్డ్ వాటర్ సప్లై ఏదైతే కాలువలు ఉండి ప్రాజెక్టుల కింద ఉండే ప్రతి ఎకరానికి కూడా రాష్ట్రం మొత్తం మీద చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చేశారు. మన రైతులందరి తరఫున కూడా ఆయనకి మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో మన తోటపల్లి 52,000 ఎకరా ఏదైతే చీపురుపల్లి నియోజకవర్గంలో ఉందో ఈ 52,000 ఎకరాలకు కూడా పూర్తిగా నీరు అందించడానికి, ఆ ఏరియాలో ఉండేటటువంటి చెరువులు కూడా నింపడానికి ప్రయత్నం చేస్తాం. చెరువులు నింపేస్తే ఒకవేళ వర్షాలు తగ్గినా మీకు పంట పండడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ విషయాలు తెలియజేస్తూ